యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పిండ కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయి. యెహోవాను స్తుతించుడి. మనము స్తుతి అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. స్తుతి దేవుడికి మనం ప్రతిసారి మనము ప్రార్థన వెంటనే మనము ఎక్కువ శాతం ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది అనే చేస్తాం, కానీ స్తుతి చేయమన్నమాట. నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దేవుడికి థ్యాంక్స్ చెప్పడం. స్తుతి చేయడం అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించడం అన్నమాట. ఇక్కడ కీర్తన అంతట్లో చూసినట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం కీర్తనలో చదివినప్పుడు ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ దావీదు మహారాజు ఎంతో చక్కగా దేవాది దేవుడిని స్తుతించి ఆరాధించాడు. ఆయన ఒక రాజు, ఆయన రాజు అయినప్పటికీ ఆయనకి ఏ కొదవ లేదు ఈ లోకంలో. ఒక రాజు ఎలా ఉంటాడని అన్ని సమస్తము ఆయనకి అన్ని సమకూడి ఉంటాయి. అయినప్పటికీ రాజభవనంలో నివసించుట కంటే దేవుని గుమ్మం దగ్గర ఉండుట మేలని ఆయన ఎన్నుకున్నాడు అనమాట. కానీ మన దేవుడు ఎలాంటి వారినైనా ప్రేమిస్తాడు. నన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఎవరైతే ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారందరినీ ఆయన